వెల్కమ్ టు అవర్ ఛానల్. పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, యక్షాస జిల్లెళ్ళమూడి అమ్మ, యక్షాసాల్ ఆర్ సద్గురూస్ వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ, దట్స్ ఆల్. నీ ఒక్క పెట్టుకో. బొట్టు వల్ల ఉపయోగాలు. అందరూ కూడా బొట్టు పెట్టుకుంటారు రెండు కనుబొమ్మల మధ్యలో. దానివల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. పిచ్చివాడి ప్రేలాపనలాగా కొంతమంది ఇష్టం వచ్చినట్లు కూడా వాగుతూ ఉన్నారనమాట. ఈ మధ్య ఒకడు పోస్ట్ పెట్టాడు, ఇద్దరు మేడమ్స్ పాపం ఏడ్చారనమాట. హైందవుల యొక్క విశ్వాసాలను దెబ్బకొట్టాడు. వాడి మీద అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి, కనిపిస్తే అరెస్ట్ చేయమని. అసలు నీ జోలి నువ్వు చూసుకో, ఎదుటివాడి జోలితో నీకేం పని? వాడి హిందూ సంహారం ఒకసారి మోగించారు విజయవాడలో, మళ్ళీ మోగించాల్సి వస్తుంది. అసలు బొట్టు అనేటువంటిది ఎందుకు పెట్టుకుంటాం అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. త్రిజాతిరేవా రక్త సింధూరం ధారణీయం. 3 జాతుల వాళ్ళే ముఖ్యంగా రెండు కనుబొమ్మల మధ్యలో బొట్టులు పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు ఎవరు అంటే నెంబర్ 1 దేవజాతి, నెంబర్ 2 రాక్షస జాతి, నెంబర్ 3 మానవ జాతి. దానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. రెండు కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు అనేటువంటి దానికి. కొంతమంది అన్యమతస్థులు కూడా బొట్టు విలువ తెలిసి రహస్య భక్తి ప్రకటిస్తూ ఉన్నారు. చూడండి విచిత్రం అది. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టదైవాలకు పూజలు చేసి విభూది రేఖలు బొట్టు ధరించి బయటకు వచ్చిన మొత్తం తీసేస్తారనమాట. అది రహస్య భక్తి అని అంటాం. ఆ విధంగా అన్యమతస్థులు కూడా ఉన్నారు. బండమొహంగా కనిపిస్తారు కొంతమంది. వాటికి బొట్టు ఉన్నటువంటి మొహానికి తేడా చూడు. ఎద్దుకి ఆవుకి గేదెకు ఉండేటువంటి తేడా చూస్తే మనకు తెలుస్తుంది. అసలు హిందూ అనేటువంటి పదం మతం కాదు. అది హిందూ మతంగా కొంతమంది మార్చారు. అది హిందూ అనేటువంటి పదం మతం కాదు. హిందూ మతం అంటే మానవత్వం అనేటువంటిది. సింధు అనేటువంటి పదం నుండి హిందూ అనేటువంటి పదం వచ్చింది. ఇప్పుడు నమాజ్, ప్రార్థన, కూటమి ఇలాంటి పదాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా సంస్కృత పదాలే. ప్రపంచ భాషలన్నిటికీ కూడా మూలం సంస్కృత భాషే అనటంలో సందేహం లేదు. ఆ భాష చెప్పింది అన్నమాట. మతాచారాలు, కులాచారాలు వాటిని గురించి చెప్పింది ఏది అంటే ఒక్క సంస్కృత భాషే. హిందూ అంటే ఈజ్ ఈక్వల్ టు మానవత్వం. హైందవ ధర్మం అంటే మానవ ధర్మం అంతే. సర్వ సమాజ సమానత్వాన్ని కోరుకుంటుంది హిందూ ధర్మం. అన్ని మతాలు సర్వసమానమని కోరుకుంటుంది అనమాట. అదే విధంగా మిగిలిన వాళ్ళలో కూడా ఉంటే పర్వాలే. అది లేనప్పుడు ఏమవుతుంది అంటే సమైక్యత అనేటువంటిది ఏర్పడుతుంది. అందరూ ఒకటవుతారు హిందువులందరూ. దేశమే హిందూ దేశం. సారే జహాసే అచ్చా. తర్వాత ఏమంటాం చెప్పు, హిందుస్థా హమారా అంటాం. నీ 10th క్లాస్ టీసీలో ఉంటుంది చూడు, హిందూ, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అని. అంటే హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిం, హిందూ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇండియా, భారత్ అనేటువంటి దాన్ని తీసేసి హిందూ దేశ్ అనేటువంటి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా మతాలు, కులాలు స్వప్రయోజనాల కోసం మనం ఏర్పరచుకున్నాం. గడిచినటువంటి 3 యుగాలు, కృత, ద్వాపర, త్రేతా యుగాలలో ఇప్పటిలాగా అన్యమత ప్రభావం లేదు. అప్పుడు ఒకటే మొత్తం కూడా మానవత్వం అనేటువంటి మతం ఒక్కటే ఉంది. అందుకే ప్రశాంతంగా అందరూ కూడా రెండు కనుబొమ్మల మధ్యలో నుదుటిన బొట్టు ధరించి సమైక్యత చాపారనమాట. రాను రాను ఏమైంది అంటే అన్యమతస్థుల యొక్క రాజరికం పెరిగింది. అందువల్ల కొంతమంది పాపం వాళ్ళకి భయపడి అది చెరిపేసుకున్నారు. జరిగినటువంటి విషయం అది. పరదేశీయులు కక్కినటువంటి కూటికి ఆశపడి కొంతమంది మన దేశీయులే మత మార్పులు చేస్తూ బొట్టెందుకు అంటూ పిచ్చివాడి ప్రేలాపనలాగా వాగుతూ ఉన్నారు. ఎప్పటికైనా కానీ దెబ్బే. రావణాసుడు ఏ విధంగా అయితే వాడి కొంపని వాడి దగ్గర పెట్టుకున్నాడో అదే విధంగా అందరూ కూడా ఒకటైనట్లయితే వీళ్ళకి ప్రమాదకరం. ఈరోజు జరిగింది అదే. అందరూ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, కనిపిస్తే అరెస్ట్ చేయమని. ఒకసారి జరిగినట్లయితే ఇంకా రెండో వాడు వాళ్ళ జోలు రారు. అదే సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా అంటారనమాట. అమెరికాలో ఉండే వాళ్ళని ఏమంటాం? అమెరికన్స్ అంటాం, అవునా? జపాన్లో ఉండే వాళ్ళని జపనీస్ అంటాం.
మరి హిందూ దేశంలో ఉండేవాడిని హైందవులు అనాలి కదా. అదే జరగాలి అంటారు నరేంద్ర మోడీ కూడా. ఇంకా నీకు బొట్టెందుకు అని నీకు అనుమానం వచ్చినట్లయితే నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి, ఆయన దగ్గరికి పోయి అడుగు చెప్తాడు బొట్టెందుకు. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యం ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి అడుగు చెప్తాడు బొట్టెందుకు. జగద్గురు ఆది శంకరాచార్యులు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి అడుగు బొట్టెందుకు చదువుతాడు. జిల్లడు అమ్మ దగ్గరికి పోయి అడుగు బొట్టెందుకు అని అడుగు. నాకంటే కూడా వాళ్ళకి ఇంకా బాగా తెలుసు అన్నమాట, వాళ్ళు చెప్తారనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పాడు, మన శరీరం మొత్తం కూడా చక్రాలమయం, 16 చక్రాలు ఉంటాయని చెప్పాడు. అందులో 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం అనేటువంటిది ఉంటుంది. జ్ఞానదంతాలు ఉంటాం కదా, అలాగే జ్ఞాన చక్రం అనేటువంటిది. దానికి గుర్తుగా బొట్టు అనేటువంటి పెట్టుకుంటాం. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కోసం ఆ బొట్టు ధరించడం అనేటువంటిది జరుగుతుంది. అది తెలియక ఇష్టం వచ్చినట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు విషయాన్ని మర్చిపోయి, మూర్ఖత్వంతో దాన్ని మర్చిపోయి, ఇతర దేశీయులు ఇచ్చే ధన పిశాచానికి బలైపోయి హైందవ ధర్మాన్నే నాశనం చేస్తున్నారు కొంతమంది మనవాళ్ళే. మన జరిగింది కదా యుద్ధం, పాకిస్తాన్ ఇండియాకు జరిగింది, పహల్గాన్. అక్కడ ఉండేటువంటి వాళ్ళే కొంతమంది వాళ్ళకి అందించారనమాట, లేకపోతే అంత జరిగేదే కాదు. అంటే ఇంటి దొంగని ఎవడు కూడా పట్టుకోలేడు. జరిగింది అదే, పహల్గాన్లో ఉండేటువంటి వాళ్ళే మనవాళ్లే కొంతమంది విదేశీయులకి మన దేశ రహస్యాలు చారవేస్తూ ఉన్నారనమాట. దేశం పేరు మారుస్తే గాని ఈ దరిద్రం అనేటువంటిది పోనే పోదు. నీ జోలి నువ్వు చూసుకో, ఎదుటివాడి జోలి నీకు అనవసరం. ఇంకా హైందవ ధర్మాలు ఎలా ఉంటాయి అంటే, మిగిలినటువంటి ధర్మాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి, మారవు. హైందవ ధర్మం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు జీవోలు మారట్లా, అదే విధంగా పరిస్థితిని బట్టి హైందవ ధర్మం అనేది మారుతూ ఉంటుంది. నిత్య జీవన నది లాంటిది ఈ హైందవ సనాతన ధర్మం. మన శరీరం అంతా చక్రాలమయమే అని వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, సద్గురు సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ చక్రాలని మెడిటేషన్ ద్వారా చూసి మానవ జాతికి చెప్పాడు. శరీరంలో ఈ భాగంలో ఆజ్ఞా చక్రం ఉంటుంది, జ్ఞాన చక్రం ఉంటుంది, ఈ భాగంలో ఈ చక్రం ఉంటుంది, దాని ఆజ్ఞానుసారంగా మానవుడికి జీవన విధానం అనేది ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. మరి నువ్వు వీరబ్రహ్మేంద్ర స్వామి అటువంటి వాళ్ళకంటే గొప్పవాడువా? వాడెవడో విదేశీయులు ఇచ్చే డబ్బుల కోసం కకుర్తిపడి నేను నిదుటిన పుట్టేందుకు, అసలు నీకు అనుమానం ఎందుకు రావాలి? అసలు పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే లేకుండా తిరుగు. పెట్టుకోమని ఎవడు బలవంతం చేయట్లే ఇక్కడ. కాబట్టి అందుకే నీ జోలి నువ్వు చూసుకో, ఎదుటి వాడి జోలి నీకు అనవసరం అంటారు సద్గురు సుబ్రహ్మణ్య గారు. ఆయన దగ్గరికి పోతే ఇంకా కరెక్ట్గా చెప్తారు బొట్టెందుకు పెట్టుకోవాలి. కాబట్టి వాటిల్లో ప్రధానమైనటువంటిదే ఆజ్ఞాచక్రం. 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఆజ్ఞాచక్రం. దాన్నే జ్ఞాన చక్రం, జ్ఞానదంతాలు అంటాం కదా, అలాగే జ్ఞాన చక్రం. దాని ప్రకారంగా మానవ జీవన విధానం అనేది నడుస్తూ ఉంటుంది. నంది మొహానికి, ఎద్దు మొహానికి, ఆవు మొహానికి తేడా చూడండి, వాటి కళ్ళల్లో కాంతి చూడండి, తేడా అనేటువంటిది మీకే తెలుస్తుంది. ఈ మధ్య ఒక అన్యమతస్థుడు మూర్ఖంతో నంది మీదనే మూత్ర విసర్జన చేశాడు. నంది మీద అంటే ఇప్పుడు ఒకటి జోలి ఇంకొకటి వస్తున్నాడు అంటే ఏంటంటే వాడి దృష్టిలో వీడు తక్కువ, వీడి జోలి బది ఎవడూ లేడు వీడికి అనేటువంటి భావం ఉన్నప్పుడు వస్తాడు అనమాట. అది వాడిని కొట్టారు, అవతల పడేశారు, జైల్లో వేసారు, పడేశారు, సరిపోయింది. కాబట్టి ఏంటంటే హైందవ జోలి పోయినట్లయితే మనకేం పర్వాలేదు అనేటువంటిది ఏర్పడింది అనమాట. అందువల్లనే వీళ్ళ జోలి మళ్ళీ హైందవ సంహారాన్ని పూరించాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ ఆయన చెప్పేది అదే, నీ సంగతి నువ్వు చూసుకో, మా సంగతి నీకు అనవసరం. మా జోలు వచ్చినట్లయితే మాత్రం మేము ఊరుకోము. ఈ దేశమే హిందూ దేశం, హిందూ సనాతన ధర్మానికి మూలమైనటువంటిది. యోగి ఆదిత్యనాథ్ ఇంకా ఆయన జోలి పోవాకండి ఎవరు. నరేంద్ర మోడీ దగ్గర కొంచెం ఆలోచిస్తాడు, ఇంకా ఆలోచించేది ఏముండదు అనమాట. నా దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ నేను చెప్పినట్లే వినాలంటాడు ఆయన. ఆ రోజు వచ్చిందంటే మాత్రం అన్యమతస్థులు చాలా ప్రమాదం అనేది రావచ్చు, చెప్పలేం కూడా. అందుకే ఎవరి సంగతి వాళ్ళు చూసుకొని నీ దేవుణ్ణి నువ్వు కూల్చుకో వద్దంటలే. ఇతర మత గ్రంథాలు జోలి పోవాకు. ఎవరి మత గ్రంథాన్ని వాళ్ళు చదువుకుంటూ ఆచరిస్తూ ఇతరుల మత గ్రంథాలు కూడా తెలుసుకోవడంలో తప్పు లేదు. అది హిందూ సనాతన ధర్మం అనేటువంటిది. కాబట్టి అదే పవిత్రత. ఏ జీవికైనా కానీ, దేనికైనా, మనుషులకే కాదు, జంతుకైనా, కుక్క, నక్క, పంది, పాము, దేనికైనా 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం అనేటువంటిది ఉంటుందన్నమాట. దాని ప్రకారంగా జరుగుతూ ఉండని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారు. నుదుటిలో బొట్టు ధరించి మెడిటేషన్ ద్వారా 41 రోజులు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు నీ పేరు నువ్వే తలుచుకో చాలు.
నువ్వు ఆస్తికుడు అయితే నీ ఇష్టదైవాన్ని తెలుసుకో. నువ్వు నాస్తికుడు అయితే మీ అమ్మా నాన్న వాళ్ళు పెట్టిన పేరు ఏదో